మొత్తంగా చెప్పాలంటే ఇది చాలా మంచి సినిమా. 4 రోజు తర్వాత చెప్తున్నాను. తర్వాత చిరంజీవి ఫస్ట్ సాంగ్లో గ్యాంగ్ లీడర్లో చిరంజీవి లాగా మెస్మరైజ్ చేస్తే, సెకండ్ సాంగ్లో ఆయన అభిలాష్ సినిమాల టైప్లో గ్రేస్ కనిపించింది. ఆయన అభిలాష్లో యురేకా సకామికా సాంగ్లో ఎలా ఉన్నారో అలా ఉన్నారు. సో ఆ 2 పాటలతో ఆయన మెస్మరైజ్ చేశారు. అయితే ఈ సినిమాలో ఎలివేషన్ సీన్స్ లేవు, యాక్షన్ సీన్స్ లేవు, అలాంటి పంచ్ లైన్స్ లేవు. కానీ షిఫ్ట్ సూపర్ స్టార్ కృష్ణ గారు ఎట్లయితే నెంబర్ 1 తర్వాత లైట్ వెయిట్ డ్రామాలు వైపు షిఫ్ట్ తీసుకున్నారో, ఎట్లయితే భారీ క్లైమాక్స్ భారీ యాక్షన్ సీన్స్ లేవో, ఎట్లయితే ఎస్వి కృష్ణారెడ్డి స్టైల్ సినిమాలు వచ్చినాయో, అలాగే చిరంజీవి గారు ఏమైనా షిఫ్ట్ అయ్యారా అనిపిస్తుంది ఈ సినిమా చూస్తే. కానీ చిరంజీవి గారి పర్ఫార్మెన్స్, గ్రేస్, బాడీ లాంగ్వేజ్ అద్భుతం. కొన్ని సీన్స్లో ఆయనను చూస్తే 2004 టైం చిరంజీవి గుర్తొచ్చారు. అలాగే పాటల విషయానికి వస్తే అద్భుతం. తర్వాత కథాపరంగా చూస్తే చాలా లైట్ వెయిట్ కృష్ణారెడ్డి స్టైల్ స్టోరీ ఇది. రైటింగ్ మీద